కామెంట్ కూడా చేస్తారు. ఇస్మాయిల్, సో ఏ రకంగా చూడాలి? నిజంగా ఎంపీలన్న స్థాయి మర్చిపోతున్నారు. గతంలో జడ్జిగా పనిచేసిన వాళ్ళు కూడా టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. న్యాయమూర్తి ఫోన్ రికార్డ్స్ చూడాలంటూ కొంతమంది వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకి కుటుంబ నేపథ్యం సంబంధాలు ఉన్నాయంటూ ఆపాదించడం, వ్యక్తిగతంగా కూడా ఆవిడ్ని మెలైన్ చేసే ఒక దుష్ప్రచారం చేయటం, దీని అంతటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జవహర్ రెడ్డికి ఓ లేఖ అందిందని కూడా చెప్తున్నారు. వీఆర్ నాట్ అథెంటికేటింగ్ ఇట్ యాజ్ ఒకవేళ జరుగుంటే కనుక బెటర్ లేట్ దెన్ ఎవర్ అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండబోతున్నాయా, ఉంటే ఎలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతోంది? డెఫినెట్గా నిన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసిన తర్వాత కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ లాగా వచ్చేసి, ఎటువంటి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎక్స్పర్ట్స్ లాగా వచ్చేసి ఏదైతే 60 పేజెస్ కాపీ ఉందో, 68 పేజెస్ జడ్జ్మెంట్ కాపీ ఉందో, ఆ జడ్జ్మెంట్ కాపీని పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పెట్టి ఈ పాయింట్ని ఎందుకు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు, ఈ పాయింట్లో ఎందుకు పట్టించుకోలేదు అని వ్యంగ్యంగా దాని మీద కామెంట్స్ చేయడం. నేను ఒక చిన్న విషయంతో దీన్ని కామెంట్ చేస్తాను. ఒక న్యాయమూర్తి చదువుకొని లీగల్ ఎక్స్పర్ట్స్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి వస్తారు. అది ట్రయల్ కోర్టులో ఉండొచ్చు, లేకుంటే హైకోర్టులో జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు. ఒక కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా ప్రొసీజరల్గా చూసుకుంటే డెఫినెట్గా ఒక కొలీజియం సిస్టమ్, హయ్యర్ లెవెల్లో కొలీజియం సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఒక జడ్జి తను కింద డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టులో ఉన్నప్పుడు హైకోర్టుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. నేను మంచి లీగల్ కేసెస్ని ట్రయల్ చేసి వాటిలో మంచి జడ్జిమెంట్ ఇచ్చేసి నేను హైకోర్టుకు వెళ్ళాలనుకుంటారు. హైకోర్టు ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎలివేషన్ కోరుకుంటారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి జడ్జిమెంట్ మీద సీనియర్ జడ్జెస్, వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి సీనియర్ జడ్జెస్, హైకోర్టులో జడ్జి ఉంటే సీజే స్థాయిలో మిగిలిన సీనియర్ జడ్జెస్ దాన్ని స్క్రూటీ చేస్తారు. ఇన్ ద సెన్స్ బయట చెప్పకపోయినా వాళ్ళు ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి మెరిట్స్ని చదువుతారు. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సమయంలో ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన ఎటువంటి అంశాలను తీసుకున్నారు, ఇవి లీగాలిటీస్కి నిలబడతాయా? న్యాయ సమీక్ష అనేటువంటిది హైకోర్టులో ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఏ కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చినా ఇంకో కోర్టుకు న్యాయ సమీక్షకి వెళ్ళొచ్చు. న్యాయ సమీక్షలో దాన్ని ఆ తీసుకున్నటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కదా అనేటువంటి చర్చ జరుగుతుంది. హైకోర్టులో తీసుకుంటే అది సింగిల్ జడ్జి ఇస్తే మళ్ళీ దాన్ని డివిజన్ బెంచ్కి వెళ్తారు. డివిజన్ బెంచ్ ఇచ్చింది కూడా ఎవరైనా తప్పు అనుకుంటే దాన్ని హైకోర్టులో మళ్ళీ వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని మళ్ళీ అది తప్పు అనిపిస్తే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇస్తారు. డివిజన్ బెంచ్ ఇచ్చింది కూడా తప్పు అంటే ఒక లార్జర్ బెంచ్కి, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ఉన్నటువంటి కేసెస్ కూడా ఉంటాయి. సో ప్రతి లెవెల్లో ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీద స్క్రూటినీ చేయడానికి, న్యాయ సమీక్ష చేయడానికి ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్ అన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి తామే లీగల్ ఎక్స్పర్ట్స్ అనుకుని తమకు అనుకున్నటువంటి అంశాలను హైలైట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టి ఇది ఒక తప్పు, దీన్ని పట్టించుకోలేదు అంటే ఆ న్యాయమూర్తులకు కమ్యూనిటీ అంటగట్టడము, ఆ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వాటి మీద వీళ్ళు ఫలానా వాళ్ళకు బంధువు, ఇటువంటి చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఉంది. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం మన వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో అటు లెజిస్లేటివ్ కావచ్చు లేకుంటే బ్యూరోక్రసీని, ఈ రెండిట్లో కంటే కూడా ఎక్కువ మంది జనాలు నమ్మేటువంటిది కోర్టులు, న్యాయ వ్యవస్థ మీద చాలా ఎక్కువ మందికి నమ్మకం ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి దాన్ని కూడా మలైన్ చేసేటువంటి ఇష్యూస్ డెఫినెట్గా రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చినటువంటి దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో మనం చూడాల్సి ఉంటుంది. ఎటువంటి యాక్షన్ వస్తుందో అనేటువంటిది కూడా నెక్స్ట్ 2-3 డేస్లో తెలియబోతుంది. హరి, కమింగ్ టు ఎంక్వైరీ, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ప్రశ్నలో ముఖ్యంగా సో ఏ లింక్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు ఇస్మాయిల్? ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ప్రధాన పాత్ర పోషించారో చంద్రబాబు నాయుడు అయితే ఆయన పిఏ పెండ్యాల శ్రీనివాస్ అవ్వచ్చు, మిగతా పేర్లు ఏవైతే వినపడుతున్నాయో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేని పరిస్థితి. వాళ్ళని ఏ రకంగా పంపించారనేది కూడా బయట కొంత సమాచారం అందరూ సేకరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఆ దిశగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా. ఒకటి, ఏ విధంగా ఈ మొత్తం కుట్ర జరిగింది, మీటింగ్స్ జరిగాయి, ఈ స్కామ్ ఎంఓయూ అనేటువంటి దాంట్లో మొత్తం ఒక కుట్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం సిఐడి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాస్క్. దాంతోపాటు ఇందులో డబ్బులు రిలీజ్ చేయడానికి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఎక్కడెక్కడ చేశారు, ఇంటెన్షనల్గా అధికారులను కొంతమందిని వాళ్ళను వదిలేసి వేరే ఆఫీసర్ ద్వారా ఇదంతా చేశారనేటువంటిది. ఫైనల్గా ఈ మనీ ట్రయల్ అనేటువంటి దాన్ని కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇందులో నేను ఒక ఈడీ ఇష్యూకి సంబంధించి చెప్తాను. ఈడీ అనేటువంటి దాన్ని 5 లేయర్స్లో ఒకసారి 370 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే అందులో 248 కోట్ల రూపాయలు, దాదాపు 248 crores అనేటువంటివి మొత్తం సిఫన్ అయిపోయినాయి. అంటే వేరే మార్గం ద్వారా దాన్ని దారి మళ్లించారు, షెల్ కంపెనీల ద్వారా అనేటువంటిది ఒక కంపెనీ చేసినటువంటి ఫోరెన్సిక్ ఆడిటింగ్లో చాలా స్పష్టంగా తెలిసింది. అది డాక్యుమెంట్ కూడా ఈడీ దగ్గర ఉంది. ఈడీ దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది, దాని అథెంటికేషన్ కూడా ఈడీ ఇవ్వడం జరిగింది. సో ఈ 248 కోట్లు డైరెక్ట్గా ఫస్ట్ గవర్నమెంట్ నుంచి డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి వెళ్తాయి. డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ చాలా కంపెనీకి వాళ్ళని సిఫన్ చేసింది. 15 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఆ ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని, ఆ తర్వాత అవి ఏ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళాయి, అక్కడ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాయి అనేటువంటిది 5 లేయర్స్లో దాన్ని ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక విచారణ సంస్థ, ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించి అది ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ మొత్తం బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అవి ట్రయల్ ఏ విధంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు బ్యాంక్ అకౌంట్స్తోని అవి మ్యాచ్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు బంధువులు బినామీలకు సంబంధించినటువంటి అకౌంట్స్తో మ్యాచ్ చేసినప్పుడు ఆ డబ్బు అల్టిమేట్గా అక్కడికి చేరిందా, లేకుంటే అది క్యాష్ రూపంలో వచ్చిందా, క్యాష్ రూపంలో వస్తే పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇందులో కీలకం కాబోతాడు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇటీవల ఇచ్చినటువంటి ఒక నోటీస్లో పెండ్యాల శ్రీనివాస్కు డబ్బులు ఇచ్చాము అనేటువంటిది, ఎవరైతే మనోజ్ పార్థసాని అనేటువంటి వ్యక్తి షాపూర్జీ పల్లుంజీ నుంచి డబ్బులు వచ్చాయి, నేను 118 కోట్లు ఇచ్చాను, అందులో చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్లో డైరెక్ట్గా క్యాష్ ఇచ్చానని చెప్పినటువంటి వ్యక్తి. సో ఎవరైతే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నాడో అతను డైరెక్ట్గా చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఫైనల్ గేట్, ఆయనకు డబ్బు అందిందంటే అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. సో ఈ నేపథ్యంలో ఈ అకౌంట్స్ నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం, ఎట్ ద సేమ్ టైం ఈ డబ్బు అనేటువంటి దానిలో ప్రైమ్ బెనిఫిషరీ, హైయెస్ట్ బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు, ఆయన సంబంధికులు, తెలుగుదేశం పార్టీ అని సిఐడి చాలా స్పష్టంగా తన రిమాండ్ రిపోర్ట్లో రాసింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సిఐడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను కరాబరేట్ చేసేందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇంకొకటి నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఫైనల్గా, పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పారిపోవడానికి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించినటువంటి సంబంధికులు హెల్ప్ చేశారు అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేయడం అనేటువంటిది కూడా ఈ కేసులో చాలా కీలకం. సో అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఆయన టికెట్స్ కొనుగోలు సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయనేటువంటిది కూడా చంద్రబాబును క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా, మొన్న అరెస్ట్ చేసిన రోజు అవ్వచ్చు, లేకపోతే నిన్న వర్చువల్గా ఆయన్ని ప్రశ్నించినప్పుడు కావచ్చు, నేను నిరపరాధిని, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ తెలుసు, నేను నిప్పును అనే మాట ఇక్కడ చెప్తే ఇప్పుడు కుదురుతుందా? ముఖ్యంగా మీరు చెప్పిన అంశాలు, పెండ్యాల శ్రీనివాస్ ఇది అవ్వచ్చు, లేకపోతే ఒక కస్టోడియన్గా, స్టేట్ కస్టోడియన్గా అధికారుల దగ్గర, లేకపోతే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత 370 కోట్ల ఏదైతే దారి మళ్ళాయో దానికి నాకు సంబంధం లేదు, అధికారులనే దీన్ని ప్రశ్నించాలి అనే వాదన ఏదైతే ఉందో దానికి సిఐడి ఏదైనా ఏకీవించే అసలు అవకాశం ఉంటుందా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ప్రిపేర్ చేస్తారు, ఆయన క్వశ్చన్స్కి ఎటువంటి ఆన్సర్లు ఇవ్వనటువంటి ఆన్సర్స్ తన దగ్గర ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆధారాలతో సహా మన ముందు పెట్టినప్పుడు దానికి ఒక సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మర్చిపోయాను అనేటువంటి మాట కాకుండా కూడా కొన్ని డెఫినెట్గా ఆన్సర్స్ ఉంటాయి. ఆ ఆన్సర్స్ నుంచి సిఐడి ఏం తీసుకోగలుగుతుంది, 2 రోజులు సరిపోతాయా, చంద్రబాబు నాయుడు ఎంతవరకు సహకరిస్తారనేటువంటి దాని మీద కస్టడీ ఎక్స్టెన్షన్ కూడా అవకాశం ఉంది. ఇదంతా రికార్డ్ కూడా చేస్తారు. ఈ ఇచ్చినటువంటి దాన్ని డెఫినెట్గా వాళ్ళు కోర్టుకు కూడా సమర్పిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో కస్టడీ రిపోర్ట్లో చాలా వాస్తవాలు కూడా రాబోతున్నాయి. ఏం కస్టడీ ఉంటుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. బట్ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ తర్వాత సిఐడి కొంత సహకరిస్తున్నారా లేదా అనే యాంగిల్లో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది వాళ్ళ ప్లాన్ బి కూడా ఉంటుంది. సో ఆ ప్లాన్ బి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అయితే ఈ క్వశ్చన్ చాలా సైంటిఫిక్గా చేస్తారు, చాలా శాస్త్రీయంగా ఉంటాయి. ఇండైరెక్ట్గా ఏ రకంగా ఇన్ఫర్మేషన్ రాబడతారో నిజంగా అథారిటిక్ పీపుల్, అంటే చాలా ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళు చేస్తున్న విచారణగా దీన్ని చూస్తూ ఉంటారు అందరూ. సో ఇలాంటి క్రమంలో ఎస్టాబ్లిష్మెంట్ అనేది వస్తే కనుక ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది అఫ్కోర్స్ అది లా పరిధిలో ఉన్నప్పటికీ ఏంటి పర్యవసానం ఏమై ఉండబోతోంది? డెఫినెట్గా పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేషన్ అనేటువంటి వివిధ లేయర్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సిబిఐ ఒక విధంగా క్వశ్చన్ చేస్తుంది, ఒక విధంగా సిఐడి చేస్తుంది. మనం నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు 3rd డిగ్రీ లాంటివి డిఫరెంట్గా వాళ్ళది వేరే ఉంటుంది. సో వీళ్ళకు సిఐడికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ ఒక మేనర్ ఉంది వాళ్ళకు. ఆ ప్రొసీజర్ సమాధానాలు సరిపోతాయా దీనికి? అంటే అలాంటి క్వశ్చన్ చాలా క్వశ్చన్స్లో మీరు ఆ మీటింగ్లో ఉన్నారా లేదా అనేటువంటి దానికి ఎస్ ఉన్నాను, లేదు అనేటువంటి కూడా చాలా ఆన్సర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఆయనను ఎందుకు, మీరు ఆయన కరెక్ట్ పర్సన్గా సుబ్బారావును మీరు ఎందుకు నియమించారు అన్నప్పుడు దానికి ఒక డీటెయిల్డ్ క్వశ్చన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే సుబ్బారావు మొత్తం బయోడేటా, ఆయన మొత్తం బయోడేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు వీళ్ళు నెక్స్ట్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా వేస్తారు. కాబట్టి ఇది ఒక లెంతీ ప్రాసెస్. డెఫినెట్గా 2 days అనేటువంటివి సిఐడి కంప్లీట్ చేయడం అనేటువంటిది ఒక ఛాలెంజింగ్ అని మనం చూడాల్సి ఉంటుంది. అయితే దిస్ ఇస్ నాట్ డెఫినెట్లీ నాట్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్, బట్ లింక్ చేసి మనం మాట్లాడితే కనుక సిమెన్స్ జర్మనీ చాలా కేటగారికల్గా మాకు దీనికి సంబంధం లేదు అంటూ లెటర్ ఇచ్చిందంటూ సిఐడి కోర్టు ముందే ఉంచింది. సో అది ఇక్కడ సిమెన్స్ ఇండియా సుమన్ బోస్ ఎవరైతే ఉన్నారో అతను వ్యక్తిగత స్థాయిలో ఒకవేళ దీంట్లోకి ఎంటర్ అయ్యి అతనే ఏదైనా చేస్తున్నాడు అనుకుంటే కనుక అది విచారించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉన్న నేపథ్యంలో అది చెప్పి ఏదన్నా ఇది నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసే అవకాశం ఉంటుందో అది నిలబడుతుంది అలా చేస్తే? డెఫినెట్గా ఒక్కటే కాదు, సిమెన్స్ వాళ్ళు తర్వాత ఇచ్చినటువంటి ఒక ఈమెయిల్లో మేము ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు, దాంట్లో సంబంధం లేదని చాలా చెప్పారు. ఎందుకంటే సుమన్ బోస్ ఎక్కడ కూడా మా డైరెక్టర్స్తో మాట్లాడలేదు, లీగల్ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేయకుండా దీన్ని ఎంఓఐని ఓకే చేశారని చెప్పారు. ఇది ఒకటే కాదు, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఒక 3-4 పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్తాను. ఒకటి, సుబ్బారావుకు సుమన్ బోస్కు మధ్య జరిగినటువంటి ఏదైతే ఈమెయిల్స్ ఉన్నాయో 7 ఈమెయిల్స్ని సిఐడి ట్రాక్ చేసింది. సిఐడి దగ్గర 7 ఈమెయిల్స్ ఉన్నాయి, దాంట్లో చాలా డేటా ఉంది, మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి డేటా ఉంది, దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. 2,
రెండోది జిఎస్టీ 2018లోనే ఇందులో అవకతవకలు ఉన్నాయి, డబ్బు అనేటువంటిది షెల్ కంపెనీలకు పోయింది అనేటువంటి ఒక రిపోర్ట్ను స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు అనేటువంటిది. నోట్ ఫైల్ జీవో నంబర్ 4కి సంబంధించిన నోట్ ఫైల్ ఇంటెన్షనల్గా మాయం చేశారు, సాక్ష్యాధారాలు పూర్తిగా తుడిచేసేటువంటి ప్రయత్నం జరిగింది. దాని గురించి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా డబ్బు రిలీజ్ చేయొద్దు అనేటువంటిది ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్స్లో నోట్ ఫైల్స్ ఉన్నప్పటికీ ఎందుకు దాన్ని ఓవర్లుక్ చేశారు, ఎందుకు దాని మీద వాళ్ళ మీద ప్రెషర్ చేశారు అనేటువంటిది కూడా డెఫినెట్గా ఇటువంటి 4-5 ఇష్యూస్ అనేటువంటివి సిఐడి దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రాలు లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శస్త్రాలుగా మనం భావించాల్సి ఉంటుంది. వీటి మీద ఎక్కువ క్వశ్చనింగ్ ఉంటుంది. వాటి ఆధారంగానే కేసు అనేటువంటిది ఎస్టాబ్లిష్ కాబోతుంది. హరి.